ఇందాక మీరు మాట్లాడుతూ హనుమాన్ చిన్న సినిమా అని అన్నారు. ఇప్పుడు సీక్వెల్ జై హనుమాన్ వస్తుంది. మీ క్యారెక్టర్ హనుమాన్తోనే ఆగిపోయిందా? ఇందులో కూడా అది మీరు ప్రశాంత్ వర్మ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఆయన ఫోన్ చేసి అడగండి. ఓకే అండి. Hi Shashank. Hello sir, how are you? Hi, good. First question, Shashank. Hi Shashank. Hi Andy. It's April 11th is a memorable day. Yeah. అయితే 21 years back. అవునండి. సో ఆ ఫిల్మ్కి పనిచేసిన సినిమాటోగ్రఫర్ కానీ డైరెక్టర్ కానీ హై పొజిషన్స్కి వెళ్ళారు. మీరు 21 ఇయర్స్లో అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ కెరియర్లో ఇచ్చేశారు. సో అప్పుడు సినిమా సూపర్ హిట్. దాని తర్వాత మీకు కొన్న ఆపర్చునిటీస్ రాలేదా? సో ఏంటి కెరియర్ కానీ బట్ 20 years వరకు ఇప్పుడు స్టిల్ యూ ఆర్ డూయింగ్ ఏ లీడ్ క్యారెక్టర్. That's good. Career wise is at 20 years. So yeah. What are the things between that 20 years? ఎగ్జాక్ట్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్ పర్ఫెక్ట్ అండి. బట్ దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ నా దగ్గర ఉండదు. అంటే ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇంకా సక్సెస్ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళలేదు అనడానికి ట్రూలీ నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ అయితే సేమ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ అంతే, అది అవ్వాలి అన్నప్పుడు అవుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మీరు అన్న ఇప్పుడు మా డైరెక్టర్ అయినా మా డిఓపి అయినా ఏ లెవెల్లో ఉన్నారో నేను కూడా ఆ లెవెల్కి వెళ్తాను అనుకుంటున్నానండి. హోప్ ఆల్ ది బెస్ట్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. వరలక్ష్మి గారు. హాయ్ మ్యామ్. మీరు వర్సటైల్ హీరోయిన్ కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో నేను ఒకటి చూసా, కన్ను మోచి అప్డేట్ చెప్తారా అంటే మీరు డైరెక్షన్ కూడా చేశారు కదా, అది ఆ సినిమా అప్డేట్ ఏదో ఎక్కడ చూస్తే ఆర్టికల్ మేలో రిలీజ్ అని చెప్పన్నారు కదా, ఉందా? నేను డైరెక్షన్ అనౌన్స్ చేసి చాలా రోజు అయింది, అంటే ఇయర్స్ బ్యాక్. బట్ దాని తర్వాత థ్యాంక్స్ టు మన తెలుగు ఐ హావ్ స్టాప్డ్ ఇట్ బికాస్ ఐ యామ్ బిజీ ఇన్ తెలుగు అండ్ ట్రైయింగ్ టు ఎంటర్టైన్ ద తెలుగు ఆడియన్స్. సో ఐ హావ్ నాట్ గాన్ టు డైరెక్షన్ yet, బట్ when I do I will let you know. No, Kanmochi update. It's there or no, it's not happening right now because I haven't gone into the work of that. Kannamuchine kada meer adigindi, not yet gone into the work of that. Okay, thank you. Hi madam. Hello, this sir. is Anchor Rajesh from Hit TV. So first of all congrats. ఎందుకంటే ఈ క్యారెక్టర్కి మీరే డిజర్వ్ అని అనిపించింది. ఎందుకంటే మీ బిఫోర్ మూవీలు చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లో చూడాలనుకుని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే జనరల్గా స్టార్టింగ్ అందరూ సర్ప్రైజ్లు అంటున్నారు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా షాక్ అనేది ఏదైనా ఇచ్చారు? ఎవరైనా సర్ప్రైజ్లు ప్రతి ఒక్కరు ఇచ్చే ఉంటారు. అంటే నాకు నేను సర్ప్రైజ్ చేసుకునేది నేను పెళ్లి చేసుకున్నాను ఒక డిసిషన్. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఇట్ సెల్ఫ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. సర్ప్రైజ్ అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు సర్ప్రైజ్ మీ. యూజువల్లీ నాట్ సర్ప్రైజ్ వెరీ ఫాస్ట్. నాకు అంటే ఏమైనా జరుగుతుందంటే తెలిసిపోతుంది నాకు ఏదో ఒక జరుగుతుందని. బట్ నిజంగా సర్ప్రైజ్ అనే మాట యాక్చువల్లీ ఆయన చెప్పారు కదా, రీఎంట్రీ ఇంటూ తెలుగు సినిమా ఇస్ మై సర్ప్రైజ్. బికాజ్ నిజంగా నేను అనుకోలేదు ఇంత ప్రేమ వస్తుంది, ఇంత లవ్ వస్తుంది, ఇంత యాక్సెప్టెన్స్ వస్తుందని నిజంగా నేను అనుకోలేదు. సో దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు. చూసాను. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు పార్టీ సినిమాలో బాగా గుర్తొస్తుంది అది. సో మళ్ళీ అంటే ఆ టైప్ ఆఫ్ జోనర్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి. ఎందుకంటే నరేష్ గారు మీరు కాంబినేషన్లో అది ఇంకా చెప్పాల్సిన లేదు, అందులో బ్రహ్మానందం గారు. అవునండి, రావచ్చా? యాజ్ ఆఫ్ నో అయితే నథింగ్ ఇన్ ఆ జానర్లో ఏం లేదండి. బట్ డెఫినెట్లీ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ కామిక్ ఎలిమెంట్ ఈ సినిమాలోనా, ఇన్ జనరల్ ఇది ఆల్రెడీ చూసాం కదా. ఈ సినిమాలో అయితే ఛాన్స్ లేదు, తెలుస్తుంది మీకు అది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యా, నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఏదన్నా హ్యూమర్ బేస్ కామిక్ బేస్లో ఏదన్నా మూవీ చేయాలని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు తొందరగా వస్తే బాగుంటుంది. అండ్ వరుణ్ గారు ఒక్కసారి ఒక క్వశ్చన్ అడగాలి, మూవీకి సంబంధించి కాకుండా. అంటే మొత్తం సర్ప్రైజ్ లేదు. సో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మూవీలు రిలీజ్ అవుతున్నాయి. సో మీ మూవీ అంటే కొత్త బంగారు లోకం ఆల్రెడీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే అలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? అది నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు. అది ప్రొడ్యూసర్స్ని అడగాలి. ఒకవేళ హ్యాపీ డేస్ ఆర్ ఇది ఈ రెండాటిలో ఏది రిలీజ్ చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? హ్యాపీ డేస్ 19th రిలీజ్ చేస్తున్నారా అంటే నేను విన్నాను, ఎక్కడో చూశాను. మరి అది నిజమో కాదో నాకు తెలియదు. మధ్యలో 12 అని వచ్చింది, తర్వాత 19 అని వచ్చింది. ఇంకా సో అదే 19th రిలీజ్ అవుతుంది అనుకుంటా హ్యాపీ డేస్. సో యా కూల్. వరలక్ష్మి గారు. Yes.